సార్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇదంతా కూడా అయిపోయింది సార్. గ్రీన్ అంబాసిడర్స్ అనేది లోకల్ గా అవైలబుల్ గా ఉన్న వాళ్ళ ప్రకారం చేసుకుంటారు సార్. అలానే గ్రీన్ గార్డ్స్ కూడా అపాయింట్మెంట్ చేసుకోవాలి సార్. ట్రై సైకిల్ సైజ్ 734 సార్ మనకి ఇప్పుడు సప్లై చేస్తాము అన్నారు సార్. రిపేర్స్ చేసుకొని మనం చేయబోయే 100 days యాక్టివిటీస్ కి రెడీగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కూడా కొన్ని మెషినరీస్ ఉన్నాయి. షెడ్డర్స్ రిపేర్స్ చేసుకోవాలి. దీనికి మనకి పబ్లిక్ భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అందుకోసమే మనం చాలా వరకు ట్రైనింగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం. ఇప్పుడు వాలంటీర్స్ పెట్టి ఆ హౌస్ హోల్డ్స్ శానిటేషన్ ఈ డ్రైవ్ లో వాళ్ళు పాల్గొనేటట్టుగా డోర్ టు డోర్ కలెక్షన్ చేసినప్పుడు కానీ డోర్ స్టెప్స్ దగ్గర సెగ్రిగేషన్ చేయడంలో కానీ లిటర్ లేకుండా ఉండేటట్టు ఆ బాధ్యత అనేది వాలంటీర్కి ఇవ్వడం. తర్వాత 3-4 క్లస్టర్స్ కి అంటే మనం 3-4 వాలంటీర్స్ కి సూపర్వైజ్ చేయడానికి ఒక సెక్రటేరియట్ స్టాఫ్ ను కూడా నియమించడం జరిగింది. తర్వాత సెక్రటేరియట్ స్టాఫ్ తర్వాత మనం జీటీ లెవెల్లో మన పంచాయతీ 3-4 పంచాయతీకి మళ్ళీ అగైన్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ మనం 3 టీమ్స్ చేసాము. ఎంపీడీఓ ఒకటి, ఈఓ పిఆర్ఎండ్ఆర్డీ ఒకటి, ఏఈఆర్డబ్ల్యూఎస్ ఒకటి. సో మీ అందరినీ కూడా 6 to 7 విలేజెస్ అనేది రాకపోతుంది. సో ఈచ్ హౌస్ హోల్డ్ కి ఎవరో ఒక పాయింట్ పర్సన్ ఉన్నట్టుగా మనం ఒక స్ట్రక్చర్ ని బిల్డప్ చేయడం జరిగింది. సో ప్రతి హౌస్ హోల్డ్ శానిటేషన్ మానిటర్ చేయడానికి వాలంటీర్ ని మానిటర్ చేయడానికి సెక్రటేరియట్ స్టాఫ్ ని మానిటర్ చేయడానికి సీనియర్ పంచాయతీ ఆఫీసర్స్, ఫ్రమ్ దేర్ టు మనం మండల్ లెవెల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ అండ్ ఈఓ పిఆర్ఎండ్ఆర్డీస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ పెట్టడం జరిగింది. ఈ స్ట్రక్చర్ ప్రకారం మీరు ఇమీడియట్ గా మీ కన్వీనియన్స్ బట్టి టుమారో డే ఆఫ్టర్ టుమారో మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మీ గ్రామాలకు మేము కూడా టెంటేటివ్ గా అలాట్మెంట్ కూడా చేసేసాం. మీరు అలా కన్ఫర్మ్ చేసుకొని వాలంటీర్స్ కి అందరికీ కూడా మీరు ఓరియంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం మానిటర్ చేస్తాం. సో దాంతో పాటుగా 100 days యాక్షన్ ప్లాన్ కూడా మేము ఇవ్వాలి అనుకుంటున్నాం. సో మనం 100 days క్యాంపెయిన్ అంటే దేర్ షుడ్ బి సమ్ మెజరబుల్ యాక్టివిటీస్. సో ఫస్ట్ డే ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ అని ఒక రోజు, అట్లానే ఆల్ స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ క్లీనింగ్ ఒకటి, తర్వాత పబ్లిక్ అండ్ పార్టిసిపేషన్తో గతంలో కూడా మనం ఒకసారి చేసాము. నరేగా వర్కర్స్ అందరితో కూడా ఆల్ కమ్యూనిటీ స్పేసెస్ అన్ని కూడా క్లీనింగ్. అలా మీకు 100 days కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ క్యాంపెయిన్ మోడ్లో చేయడానికి అందరు పార్టిసిపేషన్తో మనం చేస్తాం. ఆ యాక్టివిటీ చేసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ పరిసరాలు కానీ చాలా నీట్గా వచ్చేటట్టుగా కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెహికల్స్ ఎంగేజ్మెంట్కి వచ్చేటప్పుడు మీ వెహికల్స్ మీకు ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అవి మేము క్లియర్ చేసుకోమని చెప్తున్నాం. అవసరమైన చోట ఎంగేజ్ చేసుకోమని చెప్తున్నాం. అలానే మనకి కొన్ని ఆటోస్ అండ్ ట్రై సైకిల్స్ కూడా స్టేట్ నుంచి కూడా సప్లై అవుతుంది. అది కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. దాని ఆఫీసెస్, సెక్రటేరియట్స్, తర్వాత చిల్లింగ్ యూనిట్స్. సో వీళ్ళందరికీ కూడా మీరు ఒక మీటింగ్ పెట్టుకోమని వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, వాళ్ళ బిల్డింగ్ పరిసరాలు ఇవి కూడా నీట్గా చేసుకోమని మేము ఒక 3 days యాక్టివిటీ కూడా పెట్టుకున్నాం. సో ఈ 100 daysలో ఈచ్ డే ఈ యాక్టివిటీ చేయాలి. దీనికి సంబంధించిన ఫాలో అప్ కూడా ఎవరు చేయాలి అనే యాక్షన్ ప్లాన్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇట్లా కూడా ఉన్నాయి. సో A+ అనేది మనం అనుకున్నట్టు డోర్ టు డోర్ కలెక్షన్, సెగ్రిగేషన్, నెక్స్ట్ డిస్పోజల్. సో గార్బేజ్ ఫ్రీగా జరిగే గ్రేడ్లో ఉండాలి. సో ఇప్పుడు మన కలెక్టర్ గారికి చేతుల మీదుగా ఆల్ మండలాలలో సంబంధించిన గ్రామాల్లో ఉన్న గ్రేడింగ్ వివరాలు అనేది మనము అందించింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 2 grades అహెడ్. అంటే ఈ గ్రేడ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా A+ వస్తే చాలా మంచి విషయం. కానీ ఖచ్చితంగా 2 grades అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ కావాలి. 100 days తర్వాత ఇన్ఫర్మేషన్ వై దట్ పర్టికులర్ జీపీ ఈజ్ ఇన్ దట్ గ్రేడ్ అని దానికి ఒక జస్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఫండ్స్తో కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ గ్రేడింగ్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ రాకపోతే మాత్రం ఫర్దర్గా అది డ్యూటీస్లో నెగ్లిజెన్స్గా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ దిస్ హోల్ యాక్టివిటీ, ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆల్సో. కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ ఆర్ సెక్రటేరియట్ స్టాఫ్ అందరికీ కూడా ఇది ఒక టార్గెట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్గా కూడా చూడటం జరుగుతుంది. అలానే మీకు మండలంలోకి వచ్చేటప్పుడు ఈ గ్రేడ్ వైజ్ ఏ గ్రామాలు ఉన్నాయి, 100 days తర్వాత ఈ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్కి వెళ్ళారు అనేది మండల్ టీమ్, ఈఓ పిఆర్ఎండ్ఆర్డీ, అట్లానే ఎంపీడీఓస్ మీ ఇద్దరు పర్ఫార్మెన్స్గా కూడా చూడటం జరుగుతుంది.
సో ఆల్ ఆఫ్ యూ గో త్రూ దోస్ డీటెయిల్స్ అండ్ మీ మండలాల్లో ఉన్న విలేజెస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ అండ్ హెచ్ఆర్ ఎలా ఉందో చూసుకోండి. ఏ గ్రామాన్ని ఇమీడియట్గా మీరు గ్రేడ్ ఇంప్రూవ్ చేయగలరో అది ఫస్ట్ ఫ్యూ డేస్ స్టార్ట్ చేయండి. తర్వాత లేటర్ డేస్లో కొంచెం డిఫికల్ట్ గ్రామాలని చేసుకోండి. తర్వాత ఏదైతే లాస్ట్ గ్రేడ్లో ఉన్నాయో వాటికి మనం డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అక్కడికి వెళ్ళడం, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్గా పర్సనల్గా అడాప్ట్ చేసుకోవడం, ఈ స్ట్రాటజీ కూడా మీకు వర్కౌట్ చేస్తూ 100 days యాక్షన్ ప్లాన్లో మేము చూపించబోతున్నాం. ఇవన్నీ చేస్తూనే మనకి ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలంటే చాలా ముఖ్యమైన యాక్టివిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ని రెడీ చేసుకోవడం. అది డ్వామా ద్వారా మనం చేసుకోవాలి. కమిషనర్ గారు ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఎస్టిమేషన్ ప్రొవిజన్స్ వేసుకొని అది మనం కంప్లీట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కూడా ఎనేబుల్ అయింది. అట్లానే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సైట్కి సంబంధించి రిపేర్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. మీరు ఇచ్చిన డేటా ప్రకారం ఆల్మోస్ట్ 90% రిపేర్స్లో ఉన్నాయని చెప్పారు. సంబంధించిన శాంక్షన్స్ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర తీసుకోవాలి. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్లో 1 day మనం మ్యాసివ్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఇనాగ్రేట్ చేయడం, కంప్లీట్ చేయడం అలా పెట్టుకుంటాం. సో మనం ఏమేమి యాక్టివిటీస్ చేసి గ్రామాల్లో విజిబుల్ క్లీనింగ్నెస్ రావాలి అనుకుంటున్నామో ఈ 100 daysలో ఈచ్ యాక్టివిటీ వైజ్ పెట్టబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ క్లీనింగ్ అంటే మన జిల్లా అంతా కూడా ఆ రోజు స్కూల్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోవాలి. అట్లానే సెక్రటేరియట్స్ క్లీనింగ్ అనుకుంటే సెక్రటేరియట్స్ క్లీనింగ్ చేసుకోవాలి. రోడ్స్ అలానే మనం ఒకరోజు బరియల్ గ్రౌండ్స్ కూడా పెట్టబోతున్నాం. సో ఆ యాక్టివిటీస్ తగినట్టుగా మీరు కూడా యాక్షన్ ప్లాన్ చేసుకొని మీ మండలంలో మీరు ఎలా చేస్తారు, తర్వాత మీ దగ్గర ఉన్న స్టాఫ్ని అందరినీ కూడా మీరు మొబిలైజ్ చేసుకొని ఈ యాక్టివిటీకి సన్నద్ధం అవ్వాలి. ఆఫ్టర్ లాంగ్ టైం మనం పంచాయతీ రాజ్కి సంబంధించిన ఫస్ట్ 2 phases తర్వాత 3rd phase యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ శానిటేషన్ డ్రైవ్లో దీనికి సపోర్టింగ్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అదేంటంటే మలేరియా, డెంగ్యూకి సంబంధించిన ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అది మనం చేసుకోవాలి. అట్లానే మనకి ఐహెచ్ఎల్స్ ఇన్కంప్లీషన్ ఇంకా ఉన్నాయి. ఇంకా స్టిల్ మనము ఎస్బిఎంలో ఐహెచ్ఎల్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఉంది. అట్లానే కొత్తది కూడా మీరు శాంక్షన్ తీసుకొని స్టార్ట్ చేయలేదు. అలానే కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ అగైన్ ఐ లిస్ట్ ఆఫ్ శానిటేషన్ యాక్టివిటీస్ 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారం డైలీ మేము ఏ యాక్టివిటీ ఇస్తామో అది. ఇన్కంప్లీషన్ టాయిలెట్స్, కొత్తగా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ శాంక్షన్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్స్, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ కన్స్ట్రక్షన్. ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆన్వర్డ్స్ మనకి కలెక్టర్ గారు చేసే వీక్లీ ట్వైస్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మన జగనన్న స్వచ్ఛ సంకల్పం యాక్టివిటీస్ అన్నీ కూడా రివ్యూ కానీ పెట్టడం జరుగుతుంది. మంచి పర్ఫార్మెన్స్ చేసిన మండల్స్ విల్ బి అప్రిషియేటెడ్ అండ్ తక్కువగా పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు విల్ బి రివ్యూ సీరియస్లీ. We'll discuss how to clear it out and interfacing with doctors. Yes, sir. సార్ దీంతో పాటుగా మనకి యూనిఫామ్ BSPLC plant రాకముందు 1.5 months become functional. దాని చుట్టూ ఉన్న ఏదైతే గ్రామ పంచాయతీస్ ఉన్నాయి అక్కడ ఉన్న చెత్తని దాంతో ట్రయల్ చేయాలని ఒకటి మనం మాట్లాడితే దానికి స్ట్రాటజీ వర్కౌట్ చేసి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తయారు చేసుకుంటే మీకు డిస్పోజల్ చాలా ఈజీ అయిపోతుంది. ఏదైతే మిక్స్డ్ వేస్ట్ డంపింగ్ యూజ్ చేస్తున్నారు ఏదైతే ల్యాండ్ ఉంది దట్ కెన్ బి స్పేర్డ్ ఫర్ సమ్ అదర్ యాక్టివిటీ. సో దట్ ఐ రిక్వెస్ట్ రోడ్ ఉన్న ఏదైతే జీపీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తయారు చేసుకుని డిస్పోజల్ ప్లీజ్ conclude any consultants or experts are available in the district. They can be engaged. Certain active officers who are there in various departments, all affected to take up the various activities. And so most important is segregated case. Whether house onwards or the transfer station is setting of Gram Panchayat or maybe Mandal administration. Or with the leadership over there, kind of feedback mechanism also the distribution today, one changing, and as DC Garu pointed out, the ranking of villages, cities, and mandals will be made. So
competitive spirit, competitive environment should be there for this entire activity. And after the 100 days, lot of positive changes will come. उदाहरण नाडू नेहरू लागा 10,000 అవకాశం ఉంది. మరి రూపీస్ కలెక్షన్ నుంచి కూడా కొంత సపోర్ట్ చేసి స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి 6,000 వస్తుంది. 4,000 రూపీస్ కలెక్ట్ చేసి దాంట్లో నుంచి కూడా తీసి ఇచ్చేది కూడా కమిషన్ వచ్చే చెప్తున్నాం సార్. అట్లా కూడా సపోర్ట్ చేయొచ్చు సార్. చెప్పినాం రీపర్సెంట్ ప్రాబ్లం కూడా లేకపోతున్నాం సార్. అదే సార్ అది కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతాం స్వచ్ఛంద కార్పొరేషన్లో సాఫ్ట్వేర్ సార్. మాకు నేర్పల్లి పేరెంట్ అందులో ఎస్ఎంఈటీసీ షెడ్ అయితే ఉంది సార్. కానీ అది కొండ మీద కట్టడం వల్ల కన్వీనియంట్ గా లేదు సార్. ఇప్పుడు నాడే ఫిక్స్ కానీ ఏమీ లేదు సార్. మనం ఏది కట్టాలన్నా కూడా అక్కడ పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి సార్. ఆ కాలు కట్టాల్సి వస్తుంది. అది చాలా ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది సార్. అది అక్కడ కాకుండా మరి వేరే ప్లేస్ లో కట్టుకుంటానికి ఏమైనా అవకాశం మళ్ళీ కలిసిస్తే షెడ్ కట్టుకోవడానికి అది షెడ్ కూడా చాలా చిన్నగా ఉంది సార్. వేరే చాలా పెద్దది లేదు. అందులో రిక్షాలు వెళ్ళడానికి కూడా కన్వీనియంట్ లేదు సార్. అది పెద్ద పెద్ద బండలతో కూడి ఉంది సార్. మనకి చెత్త అక్కడ మీరు కూడా మేము పేరెంత చెత్త బయట వేయాల్సి వస్తుంది సార్. మీరు అక్కడ వేరే షెడ్ వేరే స్థలంలో కట్టుకోవడానికి ఏమైనా అవకాశం కనిపిస్తే వేరే చెల్లో బాగుంటుంది సార్. సార్ 50 years వాళ్ళకి న్యాచురల్ డెత్ 1 lakh రూపీస్ ఓన్లీ సార్. 18 to 70 years మాత్రం యాక్సిడెంటల్ డెత్ 5 lakhs యాక్టివ్గా ఉంటుంది సార్. అంటే మన డిస్టిక్లో చూస్తే 14,90,000 రైస్ కార్డ్స్ ఉన్నాయి సార్. దీంట్లో 2.1 వెర్షన్లో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆర్పీ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ వాలంటీర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. కానీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ తీసుకుంటేనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే ఇప్పటి వరకు ఇంకా మనము 10,000 వాలంటీర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు వస్తుంది సార్. కానీ ఫీల్డ్ లెవెల్లో చూస్తే 100% అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ఇప్పటివరకు 2,50,000 మాత్రమే కంప్లీట్ అయింది సార్. ఇంకా ఓన్లీ 45 days టైం ఉంది సార్. ఈ 5 days లోపల ఇంకా నియర్లీ 12 lakhs కంప్లీట్ చేయాలి. కాబట్టి దీనికి మెయిన్ ప్రాబ్లము సేవ జెడ్పీతో మాట్లాడితే మండలం నుంచి వచ్చిన రిపోర్ట్ కానీ మున్సిపాలిటీస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ బయోమెట్రిక్ ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి ఇవ్వలేదని చెప్తున్నారు సార్. దీనికి సంబంధించి కలెక్టర్ గారు పర్మిట్ చేస్తే డిపిఓ గారికి డైరెక్షన్ ఇచ్చి 15th ఫైనాన్స్ ఆల్రెడీ మేడం గారికి చెప్తున్నారు సార్. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారని ఆల్ ఎంపీడీఓస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కొద్దిగా అమౌంట్ ఎక్స్పెండిచర్ పెట్టి బయోమెట్రిక్స్ ఇమీడియట్ ఈ రోజు కానీ రేపటి లోపల ఇవ్వగలిగితే వితిన్ 2 days ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి సార్. ఇది కలెక్టర్ గారి సైడ్ నుంచి ఆల్ ఎంపీడీఓస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రిపేర్స్ కోసం స్టార్ట్ ఎక్కువ తీసుకెళ్లారు సార్. అది మరి రిటర్న్ ఇవ్వడానికి వెయిట్ చేయకుండా మనకి కొత్తగా ప్రొక్యూర్మెంట్ చేస్తామన్నారు సార్. సో అది మోస్ట్లీ మనకి 1 weekలో కొన్ని డివైజెస్ వస్తాయి సార్. మీన్ వైల్ వేరే ద గ్రామ పంచాయతీ కెన్ ఎఫర్ట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దేర్ ఓన్ బయోమెట్రిక్స్ సార్. అది ఆల్రెడీ గతంలోనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. మరొకసారి రిట్రేట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దే కెన్ డూ సార్. సార్ మీన్ వైల్ ఇంకా బీమా అనేది టోటల్గా సెక్రటేరియట్ నుంచే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరికీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన కల్పించాలి సార్. నాట్ ఓన్లీ ఫర్ ద ఎన్రోల్మెంట్, ఫర్ క్లెయిమ్ డిస్పోజల్ కూడా వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. బీమాకి సంబంధించి ఒక బ్రోచర్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ లాగిన్స్లో పంపించడం జరిగింది సార్. యాజ్ నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ వెలుగు యాక్టివిటీస్ ఎంపీడీఓస్ కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకోవాలి సార్. ఎన్రోల్మెంట్ అనేది ఇంకా వాలంటీర్స్ ద్వారా జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ టెక్నికల్ సపోర్ట్ చేసుకొని మనము కలెక్టరేట్లోనే నిన్నటి నుంచి ఒక వర్క్షాప్లా రన్ చేస్తున్నాం సార్. అది కాకుండా డైరెక్ట్గా స్టేట్ టీమ్ కూడా పంపించడం జరిగింది సార్. అట్లా మనకి 358 ఇష్యూస్ ఉన్నాయి సార్. అది కాకుండా రిక్రూట్మెంట్ కూడా చేయాలి సార్. సో కోవిడ్ వలన వీళ్ళు ఒక 2-3 monthsకి అట్లా ఇస్తున్నారు. బట్ మీ ద్వారా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ సార్. ఎవ్రీ మంత్ ట్వైస్ మీరు నోటిఫికేషన్కి పంపించాలి సార్. సో మీరు డిపిఓ గారికి మీ ప్రపోజల్స్ పంపిస్తే ఇమీడియట్గా మేము నోటిఫికేషన్కి ఇస్తాము. సో ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్న లెటర్ ఫిజికల్గా కూడా వాళ్ళు విజిట్ చేసి సచివాలయం యొక్క పనితీరును కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అలా పనితీరుని వెరిఫై చేసే కార్యక్రమంలో మనకి ఒక 16 వాలంటీర్స్ మీద కంప్లైంట్స్ ఉంటాయి సార్.
సో అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ పంపించుకున్నారు సార్. అది ఎంపీడీఓస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళే అది సర్టిఫై చేస్తున్నారు. బట్ దాని డ్యూ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. That has to be strictly enforced. I request the CEO and DPO to come out with a mechanism to ensure that the senior officers and the 3-level officers, under-level officers, village-level officers, they all maintain headquarters and they should be available in their offices as per the timing announced by the government. హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయటం లేదు అనే కంప్లైంట్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. స్పందనలో కూడా ఈ కేటగిరీ ఆఫ్ పిటిషన్స్ ఎక్కువైనాయి సార్. సో అందుకే ఎవరు ఉండట్లేదు అనేది ఎంపీడీఓస్కి పంపించాం సార్. వీఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దమ్. ఫస్ట్ లెవెల్లో ఒక నోటీస్ ఇష్యూ చేయమన్నారు సార్. ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండెడ్ ప్రాపర్లీ దెన్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయమన్నారు సార్. అలానే స్వచ్ఛ సంకల్పంలో కూడా ఎవరికైతే డ్యూటీ అడ్రస్ చేస్తామో వాళ్ళు అట్లీస్ట్ బై 6 o'clock వాళ్ళ ఫీల్డ్లో ఉన్నట్టుగా వాళ్ళ ఫోటోగ్రాఫ్ అనేది మనకి నోట్ ప్లాన్ ద్వారా మనకి పంపించాలి సార్. అది మేము మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఆన్ జగనన్న స్వచ్ఛ సంకల్పం మీద మనం అరేంజ్ చేసింది ఇది కూడా మానిటర్ చేస్తుంది సార్. అండ్ స్ట్రిక్ట్గా ఎంపీడీఓస్ ద్వారా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ ఆన్ అవ్వాలి సార్. హూఎవర్ ఈజ్ నాట్ మెయింటైనింగ్ హెడ్ క్వార్టర్ సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళకి వితౌట్ ఎనీ నోటీస్ యాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ముందుగా వాళ్ళకి నెక్స్ట్ మంత్ జరిగే ప్రొబేషన్ Yeah.